ఈ వార్తలు మీరు వినే ఉంటారు. మొన్న రాత్రి 2 గంటల సమయము మోదీ గారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను వీళ్ళు బ్లాక్ చేశారు. అంటే ఆయన వీడియో వైరల్గా సర్క్యులేట్ అవుతుంది, దానిని వీళ్ళు ఆపేశారు. సో ఇమీడియట్గా మళ్ళీ రెస్టోర్ చేసి చాలా సారీ అండి, పొరపాటుగా అయిపోయింది, టెక్నికల్ ఎర్రర్ కాబట్టే ఇలా జరిగింది అన్నారు. మీకు అశ్విని వైష్ణవ్, ఈయన మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. సో ఈయన ఈ సంస్థకు సంబంధించిన గ్లోబల్ హెడ్ను కూడా సమన్ చేసి ఇలా ఎలా జరుగుతుంది అంటే ఒక సోషల్ మీడియా ఏకంగా ఒక దేశం యొక్క ప్రధానమంత్రి అకౌంట్ను ఇలా బ్లాక్ చేయడం. సో ఇది ఒక ఇష్యూ. ఇప్పుడు నిన్నటి నుంచి కూడా మిత్రులు వీళ్ళు ఏంటంటే ఇంత జరుగుతుంది కదండి దేశంలో, కుర్రాళ్ళు ఈ మూకలు ఈ రౌడీ గ్యాంగ్స్ వీళ్ళు ఇంతలాగా రెచ్చిపోతూ ఉంటే మనము ఏం చెయ్యాలి? సో మాట్లాడుతూనే ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఒక క్లారిటీ ఉండాలండి, ఇది ఒక ఆట అండి, ఇది ఒక గేమ్. ఎందుకంటే భారత్ అనేది ఒక చైనానో రష్యానో కాదండి, ఇది ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. సో ప్రతి వాళ్ళకు కూడా అధికారము ఉంటుంది. సో దీన్ని చాలా జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చెయ్యాలి, ఆవేశపడడం అనేది ఉండదు. ఇప్పుడు ఇదంతా మోదీ గారికో లేదా మీకు అమిత్ షా, ఇప్పుడు మనం మాట్లాడుతున్న నితిన్ గడ్కరీ వీళ్ళందరికీ తెలియదా అంటే వీళ్ళు ఎన్నో చూస్తుంటారు కదా, వీళ్లకు రాజకీయ అనుభవం అనేది చాలా చాలా ఎక్కువ. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే 1947 నుంచి కూడా మీరు చూడండి, ఈ పాలకులు అనేవాళ్ళు దేశద్రోహులే. ఎప్పుడూ కూడా దేశానికి ద్రోహము ఎలా చెయ్యాలి అని ఆలోచించేవాడు. ఇప్పుడు మన అందరికీ తెలుసు 1966 నవంబర్ 7వ తారీఖు ఏం జరిగింది? కొంతమంది సాధువులు పార్లమెంటు వైపు వచ్చారు. ఎందుకు? గోవధను నిషేధించాలి. మరి ఉద్దేశం మంచిదే కదండి. ఇందిరాగాంధీ గారు ఏం చేశారు? వాళ్ళు పార్లమెంటు వైపు వస్తున్నారు, కాల్పులు చెయ్యండి. 375 మంది సాధువులు మరణించారు. వీటిని ఫేక్ న్యూస్ అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇవాళ ఈ యువకులు మీకు బూతులు తిడుతూ భారత్ ఇంకొక బంగ్లాదేశ్గా మారిపోతుందని పార్లమెంట్ వైపు వస్తే, సో ఇక్కడ ఏం జరిగింది? మీకు భారత ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించింది అని చెప్పి పోలీసుల మీద 150 మంది పోలీసుల మీద వీళ్ళు రాళ్ళు విసిరారు, గొడవలు చేశారు. తేడా చెప్తున్నాను. కాబట్టి మీరు ఆ రోజుల నుంచి చూశారనుకోండి, భారత్ అన్నప్పుడు మీకు చాలా చాలా ఒక ప్రాబ్లమేటిక్ కంట్రీ. ఎందుకంటే పాలకులే అలాంటి వాళ్ళు. దేశాన్ని ఎలాగ అమెరికా పాకిస్తాన్కి అప్పచెప్పాలి ఈ ఆలోచనలో ఉన్నవాళ్ళు. ఏమీ చెయ్యలేం. ఒక ప్రముఖ వెస్టర్న్ జర్నలిస్ట్ ఆయన ఏమన్నాడంటే, సింపుల్గా అన్నాడు, హిందువులు అనేవాళ్ళు హిందుస్థాన్లోనే ఉంటారు, అంతే కదండి. అదే మీరు ముస్లిం కమ్యూనిటీ అన్నారు అనుకోండి, 57 దేశాలలో ఇస్లాం ఉంది. అంటే వాళ్ళ బలాన్ని చూడండి, కలిసిపోతారు. అదే మీరు క్రైస్తవము అనండి, 120 దేశాలలో మా పవర్ ఉంది. సో మేము ఎంత, మీరు ఎంత, ఎవరు వినరు. ఇప్పుడు ఇవాళ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ సైనికులు ఇష్టానుసారము అక్కడ నిరసనకారుల మీద మీకు ఇలాగ ఫైరింగ్ చేస్తున్నారండి. 121 మంది POK ప్రజలు మరణించారు. వాళ్ళ స్వతంత్రము కోసం అన్నప్పుడు ఇంకొక జలియన్ వాలా బాగ్ని అనాలి. ఎక్కడైనా వెస్టర్న్ మీడియాలో ఈ వార్తలు మీరు చదువుతారా? జైశంకర్ గారు అదే అన్నారు, అమెరికా పాకిస్తాన్ని ఎంచుకుంది తమ మిత్రదేశము అని చెప్పి, కాబట్టి మేము రష్యా వైపు ఉన్నాము, రష్యాను ఎంచుకున్నాము. ఇదే వాస్తవం. సో ఈ ఆటలో ఎవరిది పై చెయ్యి అన్నప్పుడు మీరు అమెరికా, ఇప్పుడు అమెరికా బేస్డ్ ఎకానమీ అండి. భారత్ అంటేనే అమెరికా మీదే ఆధారపడుతుంది. అదేంటండి రష్యా మీద కదా అంటే మనం ఆయుధాలు అంటాము, టెక్నాలజీ అంటాం. సో రష్యా వైపు ఉంటాం. కానీ ఇప్పుడు ఈ మాట్లాడుతున్నాం కదా, యూట్యూబ్, గూగుల్, మనం మాట్లాడుతున్న మెటా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఇదంతా కూడా అమెరికా బేస్డ్ కంపెనీసే కదా, వాళ్ళ సోషల్ ప్లాట్ఫామే కదా, అంతే కదండి. ఇంకా చెప్పాలంటే మీ బ్యాంకింగ్ వ్యవస్థ ఎవరి మీద ఆధారపడి ఉంటుందండి? పేపాల్ అంటారు, ఒక గేట్వే అంటారు, సిటీ బ్యాంక్ అంటారు, అది ఒక మీడియేషన్ కంపెనీ. అంటే మీ పేమెంట్ విదేశాల నుంచి రావాలన్నా మీరు చెయ్యాలన్నప్పుడు మధ్యలో ఒక గేట్వే ఉంటుంది కదా.
ఇవంతా కూడా అమెరికా వాళ్ళవే కదండి. వాడు అక్కడ కూర్చొని తలుచుకుంటే టోటల్ భారత్ యొక్క బ్యాంకింగ్ సిస్టమ్ని వాడు ఆపగలడు. స్విఫ్ట్ అనే దాన్ని ఆపితే ఇవాళ రష్యా విషయంలో అదే కదండి జరిగింది. సో మనం ఏం చేసాము, అలో చేసాం వాళ్ళని. ఏ చైనానో రష్యానో అలా కాదు కదా. చైనాలో మీకు గూగుల్ అనేది ఉండదండి, యూట్యూబ్ అనేది ఉండదు. వాళ్ళ సొంత సోషల్ మీడియాను వాళ్ళు పెట్టుకున్నారు. ఇదంతా గమనించే. రష్యాలోనూ అంతే. కానీ కమ్యూనిస్ట్ దేశాలు, మనము అలా చెయ్యలేం. మనకు అమెరికాతో చాలా చాలా పనులు ఉంటాయి. దిగ్గజ సంస్థలు ఇక్కడ లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి ఉన్నారు. మన వాళ్ళు అమెరికాలో వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు. అలాంటప్పుడు మనము చైనా లాగా రష్యా లాగా ఆలోచించలేం. మరి ఏంటండి ఇలా వీళ్ళు వస్తారు, గొడవలు చేస్తారు. మీకు ఇలా వెస్టర్న్ మీడియా మోదీ గారి వీడియోని ఆపడం ఏంటి? మరి అలాంటప్పుడు మనం ఏం చెయ్యగలమంటే ఒకటేనండి, క్లారిటీ ఉండాలి. మనము అమెరికాను ఎదుర్కోవాలి అంటే దానికి ఒకే ఒక మార్గము, ఆర్థికంగా వాళ్ళను దెబ్బ కొట్టాలని. వేరే ఏ రకంగా కూడా మీరు అమెరికాను హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ కామర్స్, వాళ్ళ సోషల్ ప్లాట్ఫాము, వాళ్ళ బ్యాంకింగ్ సిస్టము, దీని మీదే భారత్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము ఈ ఆటలో గెలవాలి అంటే నిన్నటికి నిన్న నితిన్ గడ్కరీ ఆయన ఏం చేశారు, ముంబై హైకోర్టుకు అప్రోచ్ అయితే వాళ్ళు గ్రీన్ లైట్ ఇచ్చారు. ఏంటి, మెటా మీద పరువు నష్ట దావా వెయ్యవచ్చు. 100 కోట్లు దెబ్బకు ఎలా అవుతుందంటే మార్క్ జూకర్బర్గ్ ఏడుస్తున్నాడు. పొరపాటు అయిపోయి, అంటే మనల్ని ఏదో బ్లాక్మెయిల్ చేయొచ్చు, బెదిరించవచ్చు అనుకున్నాడు. మనము చేసే పని ఏంటండి, ఆర్థికంగా వాళ్ళను కొట్టాలి. సో నితిన్ గడ్కరీ ఈ పనిలో ఉన్నారు. అంటే E20 అనబడే ఫ్యూయల్ విషయంలో ఈయన తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నారు. తన కుటుంబానికి బెనిఫిట్ అయ్యేలాగా పాలసీస్ ఉన్నాయని చెప్పి మీకు ఎన్నో డీప్ ఫేక్ వీడియోస్ వీళ్ళు విడుదల చేశారు. సో ఈరోజు ఈయన ఏంటి, డిఫామేషన్ కేసు. మీకు తెలుసో తెలియదో నిన్న మాట్లాడిన మోడల్ ఇవాళ ఇంటి నుంచి బయటికి రావడం లేదండి. ఏమైంది, మీకు ఐబీ వాళ్ళు నువ్వు ఇలాగా మా ప్రధానమంత్రిని అవమానించావు, అలాగే మా మంత్రుల పైన నువ్వు ఇలా మాట్లాడేవు, నీ మీద డిఫమేషన్ కేసు వెయ్యబోతున్నాము అంతే. అంటే ఏంటి, నీ మీద కేసు పెడతాము అంటేనే ఏడుపు. నవ్వుతూ డాన్సులు చేసిన వాళ్ళు ఇవాళ అందరూ ఏడుస్తూ కూర్చున్నారు. అంటే మీరు లీగల్గా వెళ్ళాలి, ఫైనాన్షియల్గా వీళ్ళని దెబ్బ కొట్టాలి. మీరు గమనించారో లేదో 2021 మీకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటారండి. అంటే మనం ఎలా వాళ్ళను దెబ్బ కొడుతున్నామో చెప్తున్నాను. 213 కోట్లు మనము ఇలాగా వాట్సాప్ పైన ఫైన్ వేసాం, కట్టాడు. 213 crores అంటే ఆ నష్టాన్ని చూడండి, ఏడుస్తాడు. ఇప్పుడు గూగుల్ అన్నారనుకోండి 1337 కోట్లు ఫైన్ అండి, డైరెక్ట్ ఫైన్. ఇంకొకసారి ఇది ఎప్పుడు 2022 చెప్తున్నా మీకు, అదే సంవత్సరము 936 కోట్లు వాడి మీద ఫైన్ వేశాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద లీగల్ బ్యాటిల్. అంటే ఏంటి, వాడిని ఉపయోగించుకోండి. ఇప్పుడు మనం యూట్యూబ్ని ఉపయోగించుకున్నాం. ఎప్పుడు నా ఛానల్ చూడండి, కమ్యూనిటీ గైడ్ లైన్స్లో వార్నింగ్లోనే ఉంటుంది. ఎందుకు, అమెరికాకు వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాం. కానీ ఏంటి, ఇక్కడ మన వ్యూస్ని, మన ఆలోచనలను ప్రజల దాకా తీసుకువెళ్ళగలుగుతారు వాడి ద్వారానే. ఇవాళ నితిన్ గడ్కరీ గారు ఇదే చేశారు. మీకు మెటా, ఎక్స్ ప్లాట్ఫామ్, ఫేస్బుక్ వీళ్ళ మీద 100 కోట్లు డిఫామేషన్ కేసు అన్నారు. ఇప్పుడు వాడు పరిగెట్టుకొని వస్తాడు. వాడి ఏడుపు అనేది మనం ఇప్పుడు చూడాలి. సో ఇలాగే మనము అమెరికాను దెబ్బ కొట్టగలం. అవునంటారా కాదంటారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.